ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. కేసీసీ ప్రేక్షకులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్. టౌన్ హాల్ పాలకవర్గం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమంలో రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రశంస. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పిలుపు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల ద్వారా నగర ప్రజలకు మెరుగైన సేవలు. ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజలందరి సహకారం భాగస్వామ్యంతో కాకినాడ జిల్లా సర్వతోముఖాభివృద్ధి, సర్వజన సంక్షేమాలతో ప్రగతి పదాన మరింత ముందుకు సాగాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆకాంక్షించారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆవిష్కరించారు. అనంతరం వివిధ పట్టణాల ద్వారా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ, దేశ సమైక్యత, ప్రగతి కోసం జాతి, కుల, మత, ప్రాంత భావనలకు తావు లేకుండా మంచి పౌరులుగా మన విధులను, బాధ్యతలను అంకిత భావంతో పాటిద్దామని అన్నారు. పవిత్ర రాజ్యాంగం ద్వారా స్వతంత్ర భారతావని సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించిన జనవరి 26వ తేదీని మనమందరం ఏటా గణతంత్ర దినంగా సగర్వంగా జరుపుకుంటున్నామని అన్నారు. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, అవకాశాలను రాజ్యాంగం కల్పించిందని, ఆ హక్కులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రజలందరి సంక్షేమం, సత్వర అభివృద్ధి లక్ష్యాలుగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రణాళికలను, సూపర్ 6 వంటి పథకాలను అమలు చేస్తోందని అన్నారు. ఈ పథకాలను, ప్రణాళికలను జిల్లాలో విజయవంతంగా అమలు చేసుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, డీసీఎంఎస్ చైర్మన్ పి చంద్రమౌళి, జిల్లా ఎస్పీ బిందుమాధవ్, జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు, అసిస్టెంట్ కలెక్టర్ మానిషా, ఏఎస్పీ మానిష్ పాటిల్ దేవరాజ్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, డిఆర్ఓ జె వెంకట్రావు, కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, జడ్పీసీఈఓ వివివిఎస్ లక్ష్మణరావు, కాకినాడ రూరల్ తహసీల్దార్ ఎల్ఎస్ఎన్ కుమారి, ఎన్సీసీ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రబీ సీజన్లు ఇప్పటి వరకు 4,830 కోట్ల మొత్తాన్ని రైతులకు పంట రుణాలుగాను 3,520 కోట్ల రూపాయలను టర్మ్ లోన్లుగాను పంపిణీ చేశాం. 9,660 మంది కౌలు రైతులకు 160 కోట్ల రూపాయలు రుణాలుగా మంజూరు చేశాం. అన్నదాత సుఖీ భవ PM కిసాన్ స్కీమ్ ద్వారా ఈ సంవత్సరం 1,51,000 రైతు కుటుంబాలకు 202 కోట్ల రూపాయలు పెట్టుబడి సహాయాన్ని జమ చేశాం. రబీ సీజన్లు 43,000 మెట్రిక్ టన్నులు ఎరువులను రైతులకు పంపిణీ చేయగా మరో 1,254 మెట్రిక్ టన్నులు రైతు సేవా కేంద్రాలలో
అందుబాటులో ఉంచాము. ఖరీఫ్ 2025-26 సీజన్లు ఏర్పాటు చేసిన 223 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి 2,86,092 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి 648 కోట్ల 21 లక్షల రూపాయల చెల్లింపులను వారు ఖాతాలకు జమ చేశాం. రాష్ట్ర కృషి వికాస్ యోజన ద్వారా ఈ సంవత్సరం 20,32,000 సబ్సిడీని 1,026 మంది ఉద్యాన పంటల రైతులకు అందిస్తాం. అలాగే MIDS స్కీమ్ ద్వారా 40 లక్షల రాయితీ రైతులకు కల్పించి ఉద్యాన పంటల డెవలప్మెంట్ ప్లాన్ అమలు చేస్తున్నాం. ఈ సంవత్సరం 17.64 కోట్ల సబ్సిడీతో 1,800 హెక్టార్లలో బిందు మరియు తుంపర సేంద్రియ ఇన్స్ట్రుమెంట్లు ఏర్పాటు లక్ష్యం చేపట్టి ఇప్పటి వరకు 682 మంది రైతులకు చెందిన 789 హెక్టార్లో భూమిలో ఈ ఏర్పాటు పూర్తి చేశాం. కాకినాడ లిటరరీ అసోసియేషన్ PV టౌన్ హాల్ ప్రతి ఏటా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేయడం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ టౌన్ హాల్లో స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి టౌన్ హాల్ ప్రెసిడెంట్ వత్స ఆనంద్ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొని విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఈ స్కాలర్షిప్లను సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడిన తరువాత ఇతరులకు సహాయపడాలని సూచించారు. వచ్చే ఏడాది నుండి తన పంతం ఫౌండేషన్ ద్వారా కూడా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించడం జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టౌన్ హాల్ ఉపాధ్యక్షులు డివిఎన్ రాజు, సెక్రటరీ వివివి సుబ్రహ్మణ్యేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ YVS నాయుడు, ట్రెజరర్ నెక్కంటి శ్రీనివాస్, బిర్లా యాడ్స్ సెక్రటరీ సి ఇంద్రనీల్, సోషల్ సర్వీస్ బి శేఖర్, క్యారమ్ సెక్రటరీ మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, లీగల్ అడ్వైజర్ పేపకాల రామకృష్ణ, స్టాఫ్ వెల్ఫేర్ సెక్రటరీ పసుపురెడ్డి శ్రీనివాస్, డిఎన్ ప్రసాద్, CH లక్ష్మణ్, పి వెంకటకృష్ణం రాజు పెద్ద సంఖ్యలో టౌన్ హాల్ సభ్యులు పాల్గొన్నారు. 10,000 రూపాయలు ఇస్తా ఉన్నారు వాళ్ళిద్దరు. నిజంగా చాలా గొప్ప విషయం. అందులో కూడా మీరు కూడా ఆ స్థాయికి ఎదగాలని, మీరు ఇంకంతా ఎక్కువ లోపల ఇచ్చి స్థాయికి ఇంకా ఎదగాలని చెప్పి నేను కోరుకుంటూ కొంతమంది చదివించి స్థాయికి తీసుకెళ్ళాలి. దాన్ని చెప్పారు. అన్ని దానాల కన్నా విద్యాదానం వచ్చినది. ఎందుకంటే విద్యాదానం ఎందుకు గొప్పదంటే విద్య అనేది మీరు అపారమైనది. ఇది చదివి కొద్ది నాలెడ్జ్. నేను ఎందుకు చెప్తానంటే ఈ వయసులో ఇంత పార్టీ పెట్టి ఒక పక్క సినిమాలు చెప్తా, పుస్తకాలు చదవాల్సిన అవసరం ఏంటో అనుకుంటాను నేను. పవన్ కళ్యాణ్ గారు నేను మమ్మల్ని అందరూ బయటిలో పెట్టి పుస్తకాలు చదువు కూర్చుంటారేంటి, పుస్తకాలు చదవడం అవసరం ఏంటి చెప్పి నేను చాలాసార్లు అనుకునేవాడిని. కానీ ఆయన పుస్తకాల్లోంచి వచ్చే నాలెడ్జ్ కొన్ని చోట్ల బయట మాట్లాడుతున్నప్పుడు అది ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఆ పుస్తక పఠనం ఎంత గొప్పదన్నది. అటువంటిది ఆ నాలెడ్జ్ మీ అందరికీ రావాలని చెప్పి మేము ఒక స్కూల్ పరంగా కాకుండా 4 పుస్తకాలు అవి చదివి ఒక నాలెడ్జ్ తెచ్చుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాకుండా ప్రిపేర్ అయ్యి మంచి భవిష్యత్తుతో రావాలని. అలాగే నాకు ఇక్కడికి వచ్చాక నాకు అనిపించింది నేను కూడా పంతం ఫౌండేషన్ నుంచి నేను కూడా ఇక్కడ నుంచి 10 సంవత్సరాలు మన టౌన్ హాల్లో గత 12 సంవత్సరాలుగా కూడా చేస్తున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సభ్యుల సహకారంతో మనం ముందుకెళ్తుంది. అలా ముందు ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఎవరు అంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉన్నది, ఒక స్టూడెంట్ని తీసుకున్నామంటే చివరి వరకు చదివించాలి అనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాము. అలాగని చెప్పి మెరిట్ లేకుండా కాదు, మెరిట్ ఉంటేనే కంటిన్యూ అవుతుంది వాళ్ళ స్కాలర్షిప్. అందుచేత అందరూ బెనిఫిట్స్ నుంచి ఆలోచించవలసింది ఏంటంటే ఆ మెరిట్ గురించి కంటిన్యూస్గా వాళ్ళు కష్టపడాలి, మెరిట్ సంపాదించాలి, దాన్ని బట్టి స్కాలర్షిప్ వస్తుందండి. అలాగే ఈ సంవత్సరం కూడా మనం మొత్తం బెనిఫిషరీస్ అందరికి కూడా ఇచ్చే అమౌంట్ని మన సభ్యుల సహకారంతో పూర్తి చేయగలిగాము. అందు గురించి సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కానీ మళ్ళీ ముగ్గురు ఏడైనా కానీ సంస్థకు భారం లేకుండా ఉంటుందని చెప్పి ఒక ఆలోచన చేసి మేము మా ఈ సంవత్సరం యాక్టివిటీస్కి
చైర్మన్ అయినటువంటి బొత్స శేఖర్ గారికి చెప్పడం, ఆయన చాలా మంచి ఆలోచన, మీరిద్దరం ముందుకెళ్ళండి, నేను కూడా సహకారం చేస్తానని చెప్పడం ఆయన. ఆ విధంగా ప్రెసిడెంట్ గారు, నేను పర్సనల్గా ఆనంద్ గారు, నేను అందరినీ అడిగారు. ఎవరు అడిగినా కానీ ఈ కార్యక్రమానికి ఏంటంటే ఒకరు కూడా నో చెప్పకుండా అందరూ కూడా సహకరించారు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం మరింత ముందుగా తీసుకెళ్తామని చెప్పేసి ఆశిస్తూ ఇప్పుడు ముందుగా భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ వారి మదిలో నింపుకుని భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని డీసీసీబీ చైర్మన్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. కాకినాడ డీసీసీబీ బ్యాంకు వద్ద నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న డీసీసీబీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు జనవరి 26 గణతంత్ర దినోత్సవం వేడుకలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల సహకార కేంద్ర బ్యాంకు వద్ద ఘనంగా నిర్వహించారు. ముందుగా బ్యాంకు సిబ్బంది వందేమాతరం గీతాన్ని ఆలపించి నాబార్డ్ డీడీఎం సోమినాయుడు చేతుల మీదుగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. డీసీసీబీ బ్యాంక్ డీజీఎం శ్రీధర్ చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, ఎంతో మంది పోరాట యోధుల ప్రతిఫలం గణతంత్ర దినోత్సవం అని, భారతదేశంలో గణతంత్ర దినోత్సవం జనవరి 26, 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చి దేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మారిన చారిత్రక ఘట్టానికి చిహ్నంగా మారి బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వ పరిపాలన ప్రారంభమైన రోజు గణతంత్ర దినోత్సవం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ ప్రవీణ్ కుమార్, నాబార్డ్ డీజీఎం బాపూజీ, ఏజీఎంలు ఎల్సిటి రమేష్, సూరిబాబు, యేసుబాబు, సిసి కోల నారాయణ, కేర్ టేకర్ మట్ట వెంకట్రావు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా కాకినాడ నగరంలో సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎంవి సత్యనారాయణ తెలిపారు. కాకినాడ నగరపాలక సంస్థలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కమిషనర్ నగర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగం అందించిన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించినప్పుడే నిజమైన గణతంత్రానికి అర్థం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధి, మౌలిక వసతులు, పరిశుభ్రత, పౌర సేవల పెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని అన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డివిజన్ పర్యటనల ద్వారా చెత్త నిర్వహణ, డ్రైనేజ్ అభివృద్ధి, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంపై నిరంతర చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు, డిజిటల్ సేవలతో స్వచ్ఛమైన, సురక్షితమైన, సుస్థిరమైన కాకినాడ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల విజయానికి పౌరుల సహకారం కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరులుగా నగర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు కమిషనర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, ఎస్సీపీ వెంకట్రావు, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టీపీఆర్ఓ శైలజ, పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రజలు మన నుంచి ఆశిస్తున్న సేవల్ని మనం సత్వరమే చేయాలి. దానిలో భాగంగానే మనం కాకినాడ పురపాలక సంస్థలో పీజీఎస్ పబ్లిక్ రిజిస్టర్ సిస్టమ్ ప్రతి సోమవారం కూడా మనం నిర్వహించుకుంటున్నాము. ఆ నిర్వహణలో భాగంగా దరఖాస్తు ఎవరైనా వచ్చినప్పుడు ఆ దరఖాస్తుని మనం వితిన్ 24 hours లో మనం కొన్ని పరిశీలిస్తున్నాము. అదేవిధంగా వితిన్ 1 week లో మనం కొన్ని పరిశీలన చేస్తున్నాము. అట్లానే పుర ప్రముఖులకు ఎవరైతే ఇక్కడ రాకుండా దూరంగా భావిస్తున్నారో వారికి పురమిత్ర యాప్ అనేది కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. పురమిత్ర యాప్లో భాగంగా వారికి త్రాగునీరు కానీ, డ్రైనేజ్ విషయం కానీ, లైటింగ్ విషయం కానీ, శానిటైజేషన్ కానీ, ఇతర ఏ విషయం పైన కూడా వారి యాప్లో అప్లోడ్ చేసినట్లయితే తక్షణమే మన సిబ్బంది అటెండ్ అయ్యి మరి ఆ కార్యక్రమాన్ని మనం రిజర్వ్ చేస్తున్నాం. ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మరి ఈరోజు మన కార్పొరేషన్లో చేస్తున్న కార్యక్రమాల్లో కొంతమంది అధికారుల్ని గౌరవ కలెక్టర్ గారు వారు చేస్తున్న సేవని గుర్తించి వారికి మరి కలెక్టర్ గారి చేతి మీదుగా అవార్డులు అందుకుంటున్న మన కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు. అంతేకాకుండా ఈరోజు మరి మన కార్యాలయంలో పనిచేస్తూ ప్రజాసేవకి అంకితం అవుతున్న
మన సిబ్బంది అందరికీ మరి ఈరోజు మరి వారికి గౌరవమైన సర్టిఫికెట్స్, మన మెరిట్ సర్టిఫికెట్స్, నాట్ సర్టిఫికెట్స్, ఉత్తమ సేవలు చేస్తున్నందుకు చేస్తున్న వారి చిరు సత్కారం, మరి వారికి నా ప్రత్యేక అభినందనలు. దక్షిణాడిస్తూ 11 మంది ఉన్నారు. 11 మంది కూడా సార్ చెప్పినట్టు ఎవరి స్థాయిలో వాళ్ళు బాధ్యతగా పనిచేస్తూ కింద స్థాయి సిబ్బందికి సూచనలు ఇస్తూ టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. కాబట్టి 11 మంది సెక్షనైట్స్ని సెలెక్ట్ చేశారు. తర్వాత జనరల్ సెక్షన్ నుంచి 2, తర్వాత సిబిఎస్ఈ నుంచి 5, తర్వాత అకౌంటెంట్ సెక్షన్ నుంచి 1, రెవెన్యూ నుంచి 5, ఉపా సెక్షన్ నుంచి 3, పబ్లిక్ హెల్త్ సెక్షన్ నుంచి 22 మంది, ఇంజనీరింగ్ నుంచి 33 మంది, తర్వాత టౌన్ ప్లానింగ్ 5, తర్వాత సార్ ఛాంబరు పనిచేసే వాళ్ళు మొత్తము ఏడీసీ ఛాంబర్ మొత్తం కలిపి 9 మంది, తర్వాత 101 డిఈఓస్ మొత్తం కలిపి 20 మంది టోటల్గా అటెండర్. కాకినాడ కలెక్టరేట్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ ఆవరణలోని 100 అడుగుల జాతీయ జెండాను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ మీటా నొక్కి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భానికి గుర్తుగా గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమం జిల్లాలో అంతటా ఘనంగా చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి కలెక్టర్ అపూర్వ భరత్, ట్రైనీ కలెక్టర్ మానిష, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్నారులకు చాక్లెట్లు, స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో ఎస్ రామ్మోహన్, కలెక్టరేట్ వివిధ విభాగాల అధిపతులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలో అగ్రరాజ్యాల సరసన భారతదేశాన్ని నిలపడం ఎంతో గర్వకారణమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిరి విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. 2వ వార్డు జీ కన్వెన్షన్ 4 రోడ్ల సెంటర్ వద్ద తుమ్మలపల్లి నారాయణరావు ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బిక్కిరి విశ్వేశ్వరరావు, రాష్ట్ర సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్, సీనియర్ నాయకులు విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, ఉమామహేశ్వరి, రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు కాళ్ల ధనరాజ్, జిల్లా జనరల్ సెక్రటరీ కొండల సాయి కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ముసలగంటి సురేష్, సీనియర్ నాయకులు విజయరామయ్య, మణివాల, తుమ్మలపల్లి నాని, చిన్నప్పాజీ, పార్థసారథి, ఓలేటి రాము, కె నాగేశ్వరరావు, వీరబాబు, సురేష్, నాయకులు, కార్యకర్తలు, చిన్నారులు భారీ ఎత్తున పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన రాజ్యాంగాన్ని అధికారికంగా ఈరోజు 26వ తారీఖున చేయడం, ఈరోజు 77 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరూ కూడా మార్గనిర్దేశకం, దాని ద్వారా అందరూ కూడా రాబోయే తరాలకి అందించే విధంగా మనందరం గౌరవిస్తూ రాజ్యాంగాన్ని, అదేవిధంగా రాజ్యాంగంలో ఉండే అంశాలని పిల్లలకి కూడా తెలియజేసే విధంగా, ప్రతి విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేసే విధంగా ఉండాలని తెలియజేస్తున్నాను. చెప్పేసి 1950లో మనకి పెద్దలు ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాంటి పెద్దలందరూ కూడా కలిపి దాన్ని తయారు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని అదే రోజు నాడు సెలబ్రేట్ చేసుకుంటూ 26 జనవరి నాడు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఆ రోజు నిర్దేశించినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం ఫాలో అవుతూ ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోడీ గారు మన భారత జాతికి ప్రధాని అయిన తర్వాత నుంచి కూడా మనం గమనిస్తే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో, అదేవిధంగా వారు తీసుకున్నటువంటి అంత్యోదయ అంశం కానీ, అదేవిధంగా స్వచ్ఛ భారత్ కానీ మన దేశ రూపురేఖల్ని కంప్లీట్గా మార్పు చేసింది. అదేవిధంగా స్కిల్ ఇండియా మరియు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ ద్వారా భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో ముందు వరుసలో నిలబెట్టడానికి వారు చేసిన కృషి ఎవరు కూడా మర్చిపోలేనటువంటి అంశం. ఏదైతే కాన్స్టిట్యూషన్ మనకి ఇవాళ రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏందో, దాంట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా భారతీయ జనతా పార్టీ నాయకులే కాకుండా అందరూ కూడా ఆచరించేటట్టు మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి. అందులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం చేసినట్లయితే కనుక రెస్పెక్టు, తద్వారా దేశం పురోగతికి కావడానికి మనవంతుగా మనం కూడా కృషి చేసిన వాళ్ళు అవుతామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి, జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు గారు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, బీజేపీ ముఖ్య నాయకులందరూ పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం ఏ దేశానికన్నా ముఖ్యం. ఎందుకంటే దేశానికి స్వాతంత్రం రావడం ఒకటి అయితే, స్వాతంత్రం వచ్చిన దేశాన్ని ఏ రకంగా నడిపించుకోవాలి, ఏ నిబంధనలు అనుగుణంగా నడిపించుకోవాలి, ఏ అధికారాన్ని అనుగుణంగా నడిపించుకోవాలి, దానికి చట్టాలు ఏ రకంగా ఉండాలి, ఓటు హక్కు ఎవరెవరికి ఇవ్వాలి,
ఆ రోజు ఆ సమయంలో ఓటు హక్కు చాలామందికి చాలా దేశాలు లేవు, ప్రజాస్వామ్యం అయినప్పుడు. మనం అలా కాకుండా మహిళలకు సైతం అందరికీ ఓటు హక్కు ఇచ్చుకుంటూ అలాగ ఒక చక్కటి రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, రాజగోపాలాచారి గారు కావచ్చు, ఇలాగ అనేక మంది పెద్దలు 299 మంది పెద్దలందరూ కూర్చొని 2-3 సంవత్సరాల పాటు మదించి రాసినటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పార్లమెంటరీ దేవాలయం రాజ్యాంగమే మత గ్రంథం అన్న నినాదంతో ఒక పారదర్శక పాలన, అభివృద్ధి భరిత పాలన అందిస్తున్నారు. ఆ యొక్క స్ఫూర్తితో ప్రతి ఒక్కరు, ప్రతి పౌరుడు ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అల్లూరి సీతారామరాజు స్మారక కళా వేదిక ఆధ్వర్యంలో ప్రతి ఏటా సీతారామరాజు విగ్రహం వద్ద స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఓబిల్ రెడ్డి, డాక్టర్ ఎం భార్గవీలు పేర్కొన్నారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక కార్యదర్శి పంపన దయానందబాబు స్వాగతం పలికారు. సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించగా మిత్ర హార్ట్ ఇన్స్టిట్యూట్ అధినేత డాక్టర్ ఓబిల్ రెడ్డి, గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం భార్గవి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత విద్యార్థులు వందే మాతర గీతం ఆలపించారు. ముఖ్య అతిథి డాక్టర్ ఓబిల్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేశారు. అనంతరం డాక్టర్ ఓబిల్ రెడ్డి, డాక్టర్ భార్గవి దంపతులు, కర్రి అచ్యుతరామారెడ్డి మూర్తి, ఇతర సభ్యులు సీతారామరాజు విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. అదేవిధంగా అతిథులు డాక్టర్ ఓబిల్ రెడ్డి, డాక్టర్ భార్గవి దంపతులు, సంస్థ సభ్యులు కర్రి అచ్యుతరామారెడ్డి, తురగా సూర్యారావు, వరమలు చిన్నారులకు చాక్లెట్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, బాలప్రకాష్, ఉద్గల సుబ్బారావు, ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎన్ మూర్తి, బాబి, సీతారామరాజు స్మారక కళావేదిక సభ్యులు పంపన మురళి, టీవీవీఎస్ఎన్ రెడ్డి, కరక రాజుబాబు, మురళి, కేవీ ప్రసాద్, మూర్తి, బాబి, పుల్లారావు, పిపి శాస్త్రి, మురళి, విజయ్ కుమార్, పక్కి మణివాళ, చంటిబాబు, దక్షిణామూర్తి, క్షత్రియ పరిషత్ సభ్యులు, చిన్నారులు పాల్గొన్నారు. రాబోయే తరాల్లో ఈ సెంటర్లో ఉన్న ఈ సీతారామరాజు ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు చాలా మందికి, ఈ విగ్రహం ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితి పిల్లలు ఉన్నారు. అందుచేత భవిష్యత్తులో దానికి బాధ్యత వహించవలసింది తల్లిదండ్రులే. మన విద్యా విధానంలో పూర్తిగా మార్పులు సంభవించాయి. చరిత్ర అక్కర్లేదు, దేశభక్తుల చరిత్రలు అవసరం లేదు అన్న టైపులో మన విద్యా విధానం ముందుకు వెళుతుంది. దీనికి మన నాయకులు అందరూ కూడా అవిరళ కృషి చేసి పాఠ్యాంశాల్లో ఇటువంటి దేశభక్తుల చరిత్రలు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క పూర్తి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా జయప్రదం కాగలదని విద్యార్థులు కూడా ముందుగా మీరు అవకాశం ఉన్నంత మటుకి మీ చదువులకే ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క చరిత్రలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారని కూడా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే రెడ్డి అసోసియేషన్ కాకినాడ వారి సభ్యులకు, అలాగే బాలబాలికలకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇతర పెద్దలకు అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి ఇచ్చేసినటువంటి జెండా వందనం చేయడానికి పిలిచిన వెంటనే ఇచ్చేసినటువంటి ఓబుల్ రెడ్డి గారికి, వారు మిసెస్ డాక్టర్ భార్గవ్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వతంత్రం గురించి పోరాడిన పెద్దలు, అలాగే ఈ స్వతంత్రం గురించి ప్రాణాలు అర్పించిన మహానాయకులు, వీళ్ళందరినీ కూడా ఈ యొక్క రాబోయే తరాలకి గుర్తుండేలాగా మన దయానందబాబు గారు చెప్పినట్టు తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకి అన్నీ నేర్పించాలని, అలాగే స్కూల్ స్టేజ్లో కూడా కొంత వాళ్ళకి తెలియజేసేలాగా దాన్ని పాఠ్యపుస్తకాల్లో అంటే ప్రతి ఒక్కరు మనకు పిల్లర్స్ స్ట్రాంగ్గా ఉంటేనే మనకు బిల్డింగ్ స్ట్రెంత్ ఉంటుంది. అలానే రాజ్యాంగంలో విలువలు కరెక్ట్గా ఉంటేనే ఆ దేశం అనేది అది ముందుకెళ్తుంది. మన లాంటి దేశం భారతదేశంలో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. దాంతోపాటు వివిధ రకాల మతాలు, కులాలు, భాషలు, ఇన్ని రకాల డిఫరెన్సెస్ ఉన్నా కానీ మనకు ఈరోజు స్టిల్ మనం ముందుకు వెళ్తున్నామంటే దానికి ముఖ్య కారణం మన రాజ్యాంగంలోని విలువలు. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ఈ రాజ్యాంగ విలువలను తెలుసుకోవాలి. మనకు ఓన్లీ డాక్టర్, ఇంజనీర్ ఇలానే కాకుండా చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఆ చరిత్ర కరెక్ట్ వాళ్ళు ఆ రోజు చేయడం వల్లే మనం ఈరోజు ఇలా సుఖాలు ఇవన్నీ అనుభవించాలి.
వాటి రిమెంబరెన్స్ అనేది మనకు ప్రతి సంవత్సరము మనకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లలకు స్కూల్లో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు జనగణమన కనీసం కొన్ని స్కూళ్ళల్లో జనగణమన వందే మాత్రంగానే మనకు పెట్టడం లేదు. నా ఉద్దేశం ఏంటంటే కనీసం స్కూల్ ప్లేయర్లో ఖచ్చితంగా జనమనగణ వందే మాత్రం పెడితే మనం ఫేస్ చేసే స్ట్రగుల్స్, మన నాయకులు వాళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్ పిల్లలకు నెక్స్ట్ భావితరాలకు అవి మళ్ళా ఒక్కొక్కసారి వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది అనేది నా ఉద్దేశము. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ లక్ష్మీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఉమాశంకర్ కు కాకినాడ జిల్లా విశిష్ట సేవ పురస్కారం వరించింది. కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్లో గల పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జిల్లా యంత్రాంగం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ చేతుల మీదుగా డాక్టర్ ఉమాశంకర్ విశిష్ట సేవ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమాశంకర్ ను పలువురు నగర ప్రముఖులు అభినందించారు. భారతదేశానికి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన గొప్ప గ్రంథం మన రాజ్యాంగమని మేవా అధ్యక్షులు ఎండి జవహర్ అలీ పేర్కొన్నారు. కాకినాడ పిఠాపురం రోడ్లోని మేవా ఫంక్షన్ హాల్ వద్ద మేవా ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. మేవా సెక్రటరీ సయ్యద్ సాలార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మేవా అధ్యక్షులు జవహర్ అలీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జవహర్ అలీ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం అందించే మహత్తర పత్రిక అని పేర్కొన్నారు. అలాగే మేవా పూర్వపు అధ్యక్షులు ఇక్బాల్ అలీ రాజ్యాంగ విశిష్టత, ప్రజాస్వామ్య విలువలపై వివరించారు. ఈ కార్యక్రమంలో మేవా ఉపాధ్యక్షులు గౌస్ మొహద్దీన్, జాయింట్ కార్యదర్శి అజహర్, కోశాధికారి చిస్టి, కార్యవర్గ సభ్యులు అస్గర్, బహదూర్, జిలానీ, షరీఫుద్దీన్, అఖ్తర్ ఖాన్ తురానీ, పూర్వపు కార్యదర్శి దీన్, మేవా సభ్యులు తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. సంవిధానం సమానత్వం, న్యాయం, స్వేచ్ఛలకు ప్రతీక. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ముస్లింల పాత్ర గర్వించదగినది, మర్చిపోలేనిది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు స్వేచ్ఛ పోరాటంలో ముందుండి నడిపించారు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు అహింసా మార్గంలో ప్రజలను ఏకం చేశారు. అష్ఫాకుల్లా ఖాన్, బిస్మిల్లా లాంటి వీరులు దేశ స్వేచ్ఛ కోసం తన ప్రాణాలను అర్పించారు. మన భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కమిటీలో అనేక మంది ముస్లిం పండితులు భాగస్వాములు అయ్యారు. అందులోనే మనకి ఈరోజు మత స్వేచ్ఛ, సమాన హక్కులు, సహజీవనం లభించాయి. ఇస్లాం మనకు దేశభక్తిని నేర్పింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దేశాన్ని ప్రేమించడం ఈమాన్లో భాగంగా అని ఉపదేశించారు. కాబట్టి మనం భారతీయులు, ముస్లింలు రెండు ఒకదానికొకటి విరుద్ధం కాదు. ఈ నేల మన తల్లి, ఈ దేశం మన ధర్మం, మన బాధ్యత. శాంతిని కాపాడటం, ఐక్యతను బలోపేతం చేయటం, చట్టానికి లోబడి జీవించడం, దేశ అభివృద్ధిలో నిజాయితీగా భాగస్వాములు అవడం. అల్లా మన భారతదేశాన్ని శాంతి, ఐక్యత, అభివృద్ధిలో ఆశీర్వదించారు. ఎంతోమంది ఎన్నో మతాలకు సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే ప్రతిసారి ముస్లింల పాత్ర మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఉంటుంది. మనందరికీ తెలుస్తుంది ముస్లింల యొక్క పోరాట కారణం ఇక్కడ. ఈ స్వతంత్రాన్ని సాధించడంలో ముస్లింల యొక్క రోల్ ఏంటి, వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళ పోరాటం ఏంటి, అన్నీ మనకు తెలుస్తుంది, చరిత్ర చెప్తుంది. కాబట్టి ఇది ఇంకా అందరికీ తెలియాలి మనం ఏంటో. భారతదేశం యొక్క స్వాతంత్రంలో మన విశిష్టమైన పాత్ర ఏంటో ప్రతి ఒక్క ముస్లిం కాకినాడ తెలియాలి. ఎందుకంటే సుమారు 20-30 మంది ముస్లిం ఇది తెలుసుకుని ఈ మసీద్ దగ్గర, ఆ మసీద్ దగ్గర, ఈ మసీద్ అన్నీ తీసుకొని టైం కూడా ఉండదు. సుమారు 3-4 మసీదుల దగ్గర ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం. అలాగే చిత్తచివరగా మన 9:15, 9:30 ఆ టైంలో ఇది కూడా సంతోషమే. భగవంతుడు మనందరూ శక్తి ఆరాధిస్తూ మనందరి మధ్య ఇంకా సాన్నిహిత్యం, స్నేహం, సోదర భావం పెంపొందించే భగవంతుడు ఈ కాకినాడ ముస్లిం కమ్యూనిటీని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ముస్లిం కమ్యూనిటీ విశిష్టత, గౌరవం మరింతగా పెరగాలని నేను ఆ భగవంతుని అల్లాని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చినప్పుడు జవహర్ గారికి, इकबाल जी करती के साथ बोल को हम समझा को वो बच्चे को स्कूलों को जाने पढ़ने का करने का एक बात है। दूसरा क्या होगा तो मेन क्या होगा तो हमें काम पेड़ होते हैं तो हर मस्जिद वाले की सोचने का बात क्या होगा तो हर मस्जिद में भी एक ज़कात कमेटी एक बनाना, ये हर मस्जिद वाले को उनको करना। ज़कात कमेटी करको मस्जिद व मस्जिद वाले ज़कात कलेक्ट करको
वो कौन किसे लिया गया तो किससे मालूम होता है। एक कमेटी कमेटी बनकर रहता, वो कमेटी को पैसा दे दो, जिसका भी कमेटी ज़कात रहता वो उन लोगों को दे दो। तो वो कमेटी वाले वो मोहल्ले में, वो गांव में, वो एरिया में जाकर कौन गरीब है, किसे ज़रूरत है, कौन कर्जदार हो जाता है, कौन बर्बाद हो जाता है, चेक कर को उन लोगों को वो कमेटी के थ्रू उन लोगों को देखो, उन लोगों को फर्म बताना। ये काम करते हो, किसके पैसे दिया, कौन दिया, इन हेल्प करा, उन हेल्प करा, ये भी इसका भी जरूरत होता है। महिलाओं की तरफ से या मेवा की तरफ से भी हमें भी ज़कात कमेटी कॉन्स्टिट्यूट करको ये ज़कात कलेक्शन करेंगे, करको इंशाल्लाह वो पैसे से हमारे भाइयों को कहाँ पीछे पड़ जाते हैं, ये लोग भी पीछे पड़ जाते हैं, कर्जदारी में डूब जाते हैं, तो सबको हेल्प करने की कोशिश करते हो, बहुत अच्छा रहता है। सबसे ज़्यादा एक हफ्ते की करना था। हमें क्या होता है, बैतुल माल का पैसा मस्जिदा में कलेक्ट करते हैं, दूसरे कामों को यूज करते हैं। वैसे इसका सिर्फ ज़कात का पैसा वसूल करको कमिटियाँ बनाको वो ఏరియా में काम करको बहुत अच्छा। భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణిపేట గ్రామంలో గల కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీడీఓ పసుపులేటి సతీష్ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జాతీయ జెండాను పంతం నానాజీ ఎగురవేసి జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, గాంధీజీ, అబ్దుల్ కలాం విగ్రహాలకు అతిథులు ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, కూటమి నాయకులు, ఎంపీడీఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. 15/15/1947 వచ్చిన స్వతంత్రం కన్నా ప్రధానంగా ఈ గణతంత్ర దినోత్సవాలు భారత రాజ్యాంగం ఏంటంటే భారత్లో ఉన్న స్థితిగతుల్ని తెలియజేసుకుని ఈ దేశానికి ఎటువంటి రాజ్యాంగం కావాలని చెప్పి నిర్మాణం చేపట్టిన అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవడం తప్పదు. ఎందుకంటే భారతదేశంతో పాటు 47 నుంచి 50 ఆ ప్రాంతాల్లో అనేక దేశాలకి స్వతంత్రం రావడం జరిగింది. కానీ ఆ దేశాలు, కొన్ని దేశాలు ఉన్నాయో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాయి. కొన్ని దేశాలు అయితే చాలా ఆర్థికంగా చిరిగిపోయి ఉన్నాయి. కానీ భారతదేశం నిజంగా క్రెడిట్ గోస్ టు అంబేద్కర్ గారు. అలాగే భారతదేశం స్వతంత్ర అనంతరం 565 సంస్థానాలని భారతదేశంలో కలిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వారిద్దరికీ కూడా ఈ క్రెడిట్ వెళ్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. దాని మూలంగా ఇవాళ మన దేశం రాజ్యాంగం పటిష్టంగా ఉండడం వల్ల ఇవాళ అంతర్కలహాలు లేకుండా మన చుట్టూ ఉన్న దేశాల్లో, అన్ని దేశాల్లో చూస్తూ ఉన్నాం. నేపాల్లో చూస్తూ ఉన్నాం, బంగ్లాదేశ్లో చూస్తూ ఉన్నాం, శ్రీలంకలో చూసాం, అలాగే పాకిస్తాన్లో చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా సరే అంతర్కలహాలు కనపడుతూ ఉన్నాయి. ఈ భారతదేశంలో మటుకు ఆ రాజ్యాంగ గొప్పదనం, ఆ గణతంత్ర దినోత్సవం నాడు చేసినటువంటి ఈ రాజ్యాంగాన్ని ఇవాళ మనం ఖచ్చితంగా అమలుపరుచుకుంటూ చక్కగా కథ తీసుకెళ్తుందుకు మోడీ గారికి, అలాగే రాష్ట్రంలో మన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరింత ముందుకు కొనసాగాలని చెప్పి ఈ ప్రపంచంలో మొదటి స్థానంలోకి ఎదగడానికి ఎంతో కాలం లేదని చెప్పి తెలియజేస్తాను. భారత రాజ్యాంగానికి 3 ప్రధాన స్తంభాలైన ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సమైక్య వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. పొన్నమండ రామచంద్రరావు భవన్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా జాతీయ పతాకాన్ని తాటిపాక మధు ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. భారత రాజ్యాంగం కాపాడుతామని పార్టీ శ్రేణులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ అశేష త్యాగాలతో నిర్మించిన భారత రాజ్యాంగాన్ని గత 12 ఏళ్లుగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తుందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి బదులుగా మెజార్టియన్ పాలన జరుగుతోందని, నియంతృత్వ ధోరణి పెరుగుతుందని మధు అన్నారు. దేశంలో కులమత వైషమ్యాలు పెంచుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, పప్పు ఆదినారాయణ, ఏ భవానీ, కె అప్పలరాజు, పిఎస్ నారాయణ, ఏఐటియుసి నాయకులు రామయ్య, అనిల్ కుమార్, మున్సిపల్ యూనియన్ నాయకులు బంగారు రాజేష్, పి సుబ్బలక్ష్మి, రంగరాయ కాలేజ్ భూపతి శివకుమారి, ఏఎస్ఎఫ్ తనీష్ బిట్టు, బీకేఎం యు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ, సామలకోట, పిఠాపురం, తుని, పత్తిపాడు, ఏలేశ్వరం అన్ని ప్రాంతాల్లో కూడా
పార్టీ శ్రేణులు జెండావిష్కరణ చేసి ఈ భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకుంటున్న ప్రతిజ్ఞ కూడా చేస్తున్నాం. ఈ దేశానికి మూల స్తంభాలైన ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, అలాగే సమైక్య వ్యవస్థ, ఈరోజు ఈ 3 వ్యవస్థలు కూడా గత 12 సంవత్సరాలుగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ పరిపాలనలో చిన్నాభిన్నమైపోతున్నాయి. ఈ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో వైషమ్యాలు సృష్టించి ఈరోజు భారత రాజ్యాంగాన్ని క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తున్నారు. ఒకప్పుడు అఖిల భారత యువజన సమైక్య, సిపిఐ ఈ 2 ఆధ్వర్యంలో కూడా భారత పౌరులందరూ 18 ఏళ్ళు రాగానే ఓటు హక్కు ఉండాలని పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. కానీ నేడు బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఎన్నికల సంఘాన్ని గుప్పిట్లో పెట్టుకుని సర్ అనే పేరుతో ఈరోజు మొత్తం భారత ప్రజలకి ఎన్నికలు లేకుండా ఈరోజు నియంత్రిత ధోరణులు మనకు కనపడుతూనే ఉన్నాయి. అంతేకాకుండా సమైక్య స్ఫూర్తి ఆయా రాష్ట్రాల హక్కులు, ఈరోజు భారతదేశ బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తూ ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు. గవర్నర్లు ఏ విధంగా వెళ్ళిపోతుంటే నియంత్రిత ధోరణులు మనకి ఎలా కొంత అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా మరీ ముఖ్యంగా భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఆడుతున్నారు. అందుకనే భారతదేశ పౌరులైన సిపిఐగా మా భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సెక్యులరిజాన్ని, సమైక్య వ్యవస్థని కాపాడుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాకినాడ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్లకు శ్రీ పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. స్థానిక సామమూర్తి నగర్లో వెలిసిన శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవం ఉత్సవాలు ఆలయ ధర్మకర్త ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీ మహాలక్ష్మి దంపతుల చేతుల మీదుగా ఈ నెల 22వ తేదీ నుండి 25వ తేదీ వరకు వార్షికోత్సవ ఉత్సవాలను నిర్వహించారు. అందులో భాగంగా శ్రీ పంచమి రోజున స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం రథసప్తమి నాడు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భక్తి శ్రద్ధలతో అర్చక స్వాములు వివిధ రకాల సుగంధ పుష్పాలతో స్వామి అమ్మవార్లకు విశేష శ్రీ పుష్పయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీచరణ్ మాట్లాడుతూ శ్రీ పుష్పయాగం ద్వారా లోక కళ్యాణం, వర్షాభివృద్ధి, శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని స్వామివారిని ప్రార్థించామని అన్నారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా పుష్పయాగం అనంతరం ఆలయ నిర్వాహకులు వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రముఖ హోమియోపతి వైద్యులు శ్రీ సూర్యచంద్ర హోమియో హాస్పిటల్ అధినేత డాక్టర్ సలాది సూర్యకిరణ్ కు కాకినాడ జిల్లా విశిష్ట సేవా పురస్కారం వరించింది. కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్లో గల పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా యంత్రాంగం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ చేతుల మీదుగా డాక్టర్ సలాది సూర్యకిరణ్ విశిష్ట సేవా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సలాది సూర్యకిరణ్ ను పలువురు నగర ప్రముఖులు అభినందించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద మండల రెవెన్యూ అధికారి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బందితో పాటు వివిధ గ్రామాల వీఆర్ఓలు, సర్వేయర్లు పాల్గొన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ జె శ్రీనివాస్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, సత్యబాబు, ఎంపీడీఓ శ్రీనివాస్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎంపీడీఓ శ్రీనివాస్ ఎగురవేసి గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రమణీపేట గ్రామంలో గల మూర్తి స్కూల్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మూర్తి స్కూల్ కరస్పాండెంట్ నరసింహమూర్తి అధ్యక్షత వహించగా రిటైర్డ్ మండల విద్యాశాఖ అధికారి గణేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ జెండాను ఎగురవేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా విద్యార్థులు దేశ జాతీయ నాయకుల వేషధారణ చేసి అందరినీ ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని తీసుకొచ్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన ఘన చరిత్ర ఇది. మరి అలాగే మన పూర్వం బ్రిటిష్ వారు మనకి వ్యాపార రీత్యా వచ్చి ఇక్కడ మన దేశాన్ని చాలా ఆక్రమించి అనేక రకాల ఇబ్బందులకు గురి చేశారు. మరి అటువంటి తరుణంలో మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఝాన్సీ లక్ష్మీబాయి ఇటువంటి వారు అందరూ కూడా మనకి స్వతంత్ర సమరయోధులు పోరాటంలో పాల్గొని మన దేశానికి మరి గాంధీ గారు వీళ్ళందరూ కూడా మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. ఈరోజు మరి స్వేచ్ఛాయుతంగా స్వతంత్రమైన భారతదేశంలో స్వేచ్ఛాయుతమైన గాలిని పీల్చుకుంటూ బతుకుతున్నామంటే మరి ఆ గాంధీ గారు, నెహ్రూ గారు, మరి అలాగే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మన రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు, ఇటువంటి ప్రముఖులు మన దేశంలో ఉండడం కూడా మనకు ఎంతో గర్వకారణం. వాళ్ళందరినీ కూడా మనం ఇప్పుడు స్మరించుకుంటూ స్ఫూర్తిదాయకంగా ఉండాలి, బాగా చదువుకోవాలి. అలాగే మనకి లాస్ట్గా మన సరిహద్దుల్లో
మన సరిహద్దుల్లో సైనికులు ఎంతో కష్టపడి మన దేశ రక్షణకై పోరాడుతున్న వారిని కూడా ఈ సందర్భంగా స్మరించుకుందాం. అలాగే మన దేశానికి ఎన్నుముకైన రైతన్నలను కూడా మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించు, వాళ్ళందరినీ కూడా మనం గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ ఉందాం. మరి అలా అందుకే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి పెద్దలు మా ఎల్ల గణేష్ బాబు గారికి, వారందరికీ కూడా మరి ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన పేరెంట్స్కి, విద్యార్థుల తల్లిదండ్రులకు, మరి ఉపాధ్యాయులకు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విద్యార్థులకు మరి ఒక్కసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. అనకాపల్లి జిల్లా జి మాడుగుల అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. వలసపాకల్లో యేసుదాస్ ఆఫీస్ వద్ద జాతీయ జెండా ఎగురవేసి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుదాస్ మాట్లాడుతూ భారతదేశం పరిపూర్ణమైన స్వాతంత్ర్యం పొందిన రోజు అని తెలిపారు. అలాగే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగం కూడా ఈ రోజు అమల్లోకి వచ్చిందని యేసుదాస్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ దేశం మరింత శక్తివంతంగా, సంపన్నవంతంగా తయారవుతుందని దాసు అన్నారు. ఈ కార్యక్రమంలో జంక్షన్ బాబ్జీ, మణికంఠ, కోన రాజేష్, అనిల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 77 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారతదేశం అంతా కూడా ప్రతి చోట కూడా గణతంత్ర దినోత్సవాన్ని జెండా ఎగరేసి ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రులు అందరూ కూడా ఈరోజు జెండా ఎగరేసి పండగ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎంతోమంది స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసి సుమారు 77 సంవత్సరాలు అయినా సరే ఇంకా కొంతమందికి స్వాతంత్ర ఫలాలు కొన్ని జాతులకు అందకపోవడం బాధాకరం. మరి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసలైన స్వాతంత్రం పూర్తి స్థాయిలో అన్ని మౌలిక సదుపాయాలు అందరికీ కూడా పేద ప్రజలకు అందించినప్పుడు వస్తుంది. కానీ ప్రభుత్వాలు ఇంకా పనిచేస్తా ఉన్నాయి. ఇంకా బాగా పనిచేయాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అందరినీ ఆదుకోవాలా. బడుగు బలహీన వర్గాలని వెలుగులు నింపాలి అంటే అప్పుడు మనకు పూర్తిగా 100% స్వాతంత్రం వచ్చినట్టని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కాకినాడ రూరల్ వలసపాకల గ్రామంలో గల కాకినాడ పబ్లిక్ స్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సందర్భంగా కాకినాడ పబ్లిక్ స్కూల్ సూర్యోదయ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ లైన్ లింగమల్ కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ డేవిఆర్ ప్రసాద్ మరియు కాకినాడ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ గ్రేస్ మణికుమారి, కాకినాడ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ జె నాగకళ్యాణి పాల్గొని గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నాట్య ప్రదర్శనతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. కాకినాడ పబ్లిక్ స్కూల్ వలసపాకల ఏరియా నందు ఉన్న ఒక పెద్ద ఘనమైన స్కూల్. ఆ స్కూల్ యందు రిపబ్లిక్ డే, ఇండియన్ రిపబ్లిక్ డే ఈ రోజున ఘనంగా నిర్వర్తిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క స్టూడెంట్సు, మరి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, మరి అదేవిధంగా మా యొక్క కమిటీ సభ్యులు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే మన ఇండియన్ రిపబ్లిక్ డే సందర్భంగా 77వ రిపబ్లిక్ డే సందర్భంగా మన వాడవాళ్ళ త్రూఅవుట్ ఇండియా ఈ యొక్క కార్యక్రమం ఘనంగా నిర్వర్తిస్తుంటారు. ముఖ్యంగా ఢిల్లీలో చాలా ఘనమైన కార్యక్రమం ప్రపంచం యావత్తు చూసేలాగా మన యొక్క డెవలప్మెంట్ ప్రొజెక్ట్ చేస్తారు. ఆ యొక్క సందర్భంలో మేము కూడా కాకినాడ పబ్లిక్ స్కూల్ యందు వీటి యొక్క అభివృద్ధి,
తదుపరి యొక్క డెవలప్మెంట్ ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. నమస్తే. महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे न रहे की आरज़ू, तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की। భారత రాజ్యాంగం మనకిచ్చిన స్వేచ్ఛ సమానత్వాన్ని కాపాడుకుంటూ దేశ భద్రతలో అభివృద్ధిలో మనమందరం భాగస్వాములం అవ్వాలని మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు పిఠాపురం మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు గండేపల్లి బాబీలు పిలుపునిచ్చారు. దేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యాలయం ఆవరణలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు కమిషనర్ నామా కనకారావు, కార్పొరేషన్ సభ్యులు గండేపల్లి బాబీ, మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు పచ్చిమళ్ల జ్యోతి అప్పలరాజు, కొత్తపల్లి పద్మావతి బుజ్జి చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు జాతీయ జెండా ఎగురవేయగా అందరూ కలిసి జెండాకు వందనం చేశారు. ఈ సందర్భంగా నామా కనకారావు గండేపల్లి బాబు చేతుల మీదుగా మిఠాయిలు పంచారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ కనకారావు, గండేపల్లి బాబి, కౌన్సిలర్ పెద్దపాటి రాజేష్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొజ్జా పెదకాపు, రాయపరెడ్డి భావని, పెద్దపాటి నాగేశ్వరరావు, సామరవత లలిత, మఠం లోవరాజు, కావిడి పోసయ్య, బోనాసుల శివ, చెల్లూరి లోవరాజు, పైండా ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ కమిటీ ఏర్పాటు చేయడం, అందులో మరి ముషాయిదా కమిటీకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి అధ్యక్షులుగా ఉండి వారి యొక్క అధ్యక్షతన భారత రాజ్యాంగం అతిపెద్ద భారతదేశపు లిఖితపూర్వక రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ యొక్క లిఖితపూర్వక రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మరి రాయడం జరిగింది సోదరులారా. మరి ఆయన యొక్క ఫలితం వలన మరి మన యొక్క ఈ రోజు జరుపుకున్నటువంటి గణతంత్ర దినోత్సవానికి ప్రధాన బీజం ఆ రోజు పడింది. ఆ యొక్క రాసినటువంటి రాజ్యాంగాన్ని మన అమల్లో పెట్టుకున్న దినోత్సవమే ఈ యొక్క గణతంత్ర దినోత్సవంగా మీ అందరికీ నేను తెలియజేస్తాను. పీఠం వేయడానికి నాంది పలికారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు గణతంత్ర దినోత్సవం కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఏ దేశాలకు భయపడకుండా సాంకేతిక పరిజ్ఞానం కానీ, దక్షిణ రంగం కానీ, వైద్య రంగం కానీ, విద్యారంగంలో ముందుకు తీసుకుంటూ ప్రతి దేశంలో భారతీయుల యొక్క ఉనికి, వారి యొక్క సామర్థ్యత, సమర్థత అన్ని చోట్ల ప్రదర్శించుకుంటూ మనల్ని కాపాడుకుంటూ ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్న భారతదేశం రాబోయే అటు తక్కువ కాలంలో 2, 3 స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న ఈ విజయం అంతా కూడా విధి విధానాలు ఏవైతే అంబేద్కర్ గారు రూపొందించారో దానికి అనుకూలంగా ప్రతి ప్రభుత్వంలో పనిచేసే శాఖాధిపతులు అలాగే వివిధ హోదాల్లో కూడా ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజల అవసరాలను తెలుస్తూ మనల్ని ముందుకు చేసుకునేదానికి ఈవేళ అతిపెద్ద దేశం ప్రపంచంలోనే జనాభాలో కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ అన్నిట్లోని విభిన్న మతాల కలయిక, విభిన్న ప్రాంతాల కలయిక, ఇటువంటి ఇంత అతిపెద్ద దేశాన్ని ఈరోజు ఇంత ప్రజాస్వామ్యయుతంగా, లౌకికవాదయుతంగా, శాంతియుతంగా ఈరోజు ఈ దేశం నడుస్తుందంటే 77 సంవత్సరాలు బట్టి ఈ దేశం ఇంత గొప్పగా ఎదగలుగుతున్నదంటే దానికి కారణం ఈ రాజ్యాంగం. మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేసి ఆ రాజ్యాంగ ముసాదాన్ని తయారు చేసి దాన్ని ప్రసాదించడం వల్లే ఈరోజు చాలా చిన్న దేశాలు కూడా అంతర్యుద్ధంతో కొట్టుకుపోతూ ఉంటే ఇంత పెద్ద దేశం ఇంత ప్రజాస్వామ్యయుతంగా ఇన్ని సంవత్సరాలు ఇంత శాంతియుతంగా మెలిగిందంటే అది ఆ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం గొప్పతనం అని చెప్పి ఆయన రూపొందించిన ఈ రాజ్యాంగమే మనల్ని నడిపిస్తుంది. కాబట్టి మనం దాన్ని గౌరవిస్తూ
ప్రతి సంవత్సరం కూడా 1950 అది అమల్లోకి వచ్చిన రోజు ఈ రోజు నుంచి మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం చేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా కూడా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. పురోహిత క్రికెట్ టోర్నమెంట్ కాకినాడ నగరంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 30వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బమ్మిడిపల్లి మూర్తి, చిన్మయి, వై పద్మనాభ స్వామి తెలిపారు. స్థానిక జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ నెల 26 నుండి 30వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ టోర్నమెంట్లు జరుగుతాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 టీములు ఈ టోర్నమెంట్లో పాల్గొంటాయని తెలిపారు. నగర బ్రాహ్మణుల అండదండలతో హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు ముంజులేరు విశ్వేశ్వరరావు మాట్లాడుతూ నిత్యము శుభకార్యాల్లోనూ మరియు ఆ శుభకార్యాల ఒత్తిడితో ఉంటున్న పురోహితులకు ఇటువంటి ఆట విడుపులు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను అభినందించారు. బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు చింతలపూడి చిట్టి సత్యరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పురోహితులను ఏకం చేసి వారితో క్రికెట్ ఆడించడం అనేది పెద్ద కత్తి మీద సాము అని, అటువంటి టోర్నమెంట్ కాకినాడలో జరగడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బమ్మిడి శివమూర్తి, ఆకెళ్ల మురళీకృష్ణ, మోసల గంటి సురేష్, ఆకెళ్ల సత్యనారాయణమూర్తి, విష్ణుభట్ల సత్యనారాయణమూర్తి, ఎల్లా జోస్యర్ శ్రీరాము, రాయవరపు ప్రభాకర్, నేమాని మురళీశంకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ ప్రముఖుల సమక్షంలోనూ, పురోహితుల ప్రముఖుల సమక్షంలోనూ, క్రీడాకారుల సమక్షంలోనూ ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవం దిగ్విజయంగా కొనసాగుతోంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన మన నగర ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ టోర్నమెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా 10 టీంలు వచ్చాయండి. ఖమ్మం నుంచి విజయవాడ మరియు నర్సీపట్నం, ఆ విధంగానే అన్నవరం, అమలాపురం, నరసాపురం, పిఠాపురం, శర్భవరం, అమలాపురం, తుని, నర్సీపట్నం, కాకినాడ, ఈ విధంగా 10 టీములు పాల్గొంటున్నాయి ఈ టోర్నమెంట్లో. ఈ టోర్నమెంటు 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా మనకి కాకినాడ జిల్లా క్రీడా మైదానం డిఎస్ఏ గ్రౌండ్లో జరుగుతున్నది. ఈ కాకినాడ ఆర్గనైజింగ్ టీం అంతా కూడా ఈ టోర్నమెంట్ని ఆర్గనైజింగ్ చేస్తూ సహాయ సహకారాలు కాకినాడలో ఉండేటువంటి కేవలం బ్రాహ్మణ ప్రముఖుల సహాయ సహకారాలతోనూ మరియు ఈ హరీష్ స్పోర్ట్స్ శ్రీ తలాటం హరీష్ గారి సహకారంతోనూ కూడా ఈ టోర్నమెంట్ జరుగుతుంది. పురోహిత టోర్నమెంట్ 26కి నన్ను అధ్యక్షుడిగా ఆహ్వానించారు. ఈరోజు సభకి ఆర్గనైజింగ్ బాగా జరిగింది. అయితే చక్కగా ఈ పౌరోహితులందరూ కేవలం పౌరోహిత్యం, పూజలు చేసుకోవడం, గుడికి వెళ్ళడం, రావడం, వచ్చిన వాళ్ళకి ఆశీర్వచనం ఇవ్వకుండా ఇంకా వాళ్ళకి కూడా ఇతరత్ర యాక్టివిటీస్ ఉన్నాయని, వాళ్ళు కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళ వినోదాన్ని వాటిని విస్తరింప చేయడం, ఈ విధంగా అందరూ పౌరోహితులు ఏకమై ముందుకు తీసుకెళ్ళడం, వాళ్ళలో ఉండేటటువంటి నైపుణ్యాన్ని బయటికి తెలియపరచడం, ఒక ఆట విడుపుగా ఉండడం, వాళ్ళకి నిత్యం చేసేటటువంటి ప్రొఫెషన్ నుంచి కాస్త పక్కకు రావడం, ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళని ఆహ్వానించవలసినటువంటి విషయాలు. దీనికి నా తరఫున నేను చేస్తానన్నటువంటిది తప్పకుండా చేస్తానని చెప్పాను. ఆ విధంగా నేను చేస్తాను. ఈ పురోహిత క్రికెట్ టోర్నమెంట్ నిజంగా అభినందించదగ్గ విషయం అండి. ఇది పురోహితులు వివిధ జిల్లాల నుంచి 10 టీములు ఈ కాకినాడ జిల్లాకు వచ్చి ఇక్కడ టోర్నమెంట్లో పాల్గొంటున్నారంటే దీని వెనుక మూర్తి గారు వాళ్ళ టీం చాలా కృషి ఉందని చెప్పి ఖచ్చితంగా చెప్పాలి. అండ్ ఈ విధంగా ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఒక టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేయడం, దానికి పురోహితులు వివిధ జిల్లా నుంచి రావడం, ఇక్కడ ఆడడం జరుగుతోంది. సో ఇది ఇక ముందు కూడా మరింత టీములతో, మరింత పురోహితులతో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని, దానికి ఎల్లప్పుడూ నా సహాయ సహకారాన్ని అందిస్తానని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ 2026లో చాలా తలపెట్టిన ఈ యొక్క టోర్నమెంట్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో సంగీత విద్వత్సభ ఆధ్వర్యంలో 80వ సంక్రాంతి సంగీత నృత్యోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సంస్థ కార్యదర్శి వక్కలంక రామకృష్ణ అధ్యక్షతన సంస్థ కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతి, త్యాగరాజస్వామి, మునిగంటి శ్రీరామమూర్తి చిత్రపటాలకు పూలమాలలు వేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. 7వ రోజు కార్యక్రమంలో భాగంగా చెన్నైకి చెందిన
పాలఘాట్ రాంప్రసాద్ గాత్ర కచేరీ జరిగింది. రాంప్రసాద్ గానం చేయగా చెన్నైకి చెందిన వయలిన్ విద్వాంసులు తిరుచూరి కార్తీక్, వయలిన్ పైన మృదంగం విద్వాంసులు బుర్రా శ్రీరామ్, మృదంగం పైన బొడ్డుపాడకు చెందిన ఘటం విద్వాంసులు హనుమంతరావు ఘటం పైన వాయిద్య సహకారం అందించారు. ఆద్యంతం గాత్ర కచేరీ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి వక్కలంక రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో సుప్రసిద్ధ సంగీత కళాకారులతో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో సంగీత అభిమానులు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ట్రెజరర్ మణిబాబు, జాయింట్ సెక్రటరీ కృష్ణరాజు, వెంకట్రావు, సుబ్రహ్మణ్యం, చావలి సూర్యకుమారి, పెద్ద సంఖ్యలో సంగీత అభిమానులు పాల్గొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళ వాహినిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కృష్ణమాచార్యులు అధ్యక్షత వహించగా సంస్థ గౌరవ సలహాదారులు న్యాయవాది మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి భారతమాతకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ సత్కళ వాహిని గత 56 సంవత్సరాలుగా ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని చిన్నారులు దేశభక్తి గేయాల పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు కూచి భాస్కరరామం, తురగా సూర్యరావు, కుంచిక లక్ష్మీ కృష్ణ, యువవాహిని అధ్యక్షులు దివిచేంద్ర, పలువురు సంస్థ సభ్యులు, చిన్నారులు పాల్గొన్నారు. 7వ గణతంత్ర వేడుకలకి సన్మానాలు ఘటిస్తూ భారతదేశంలో పుట్టినందుకు, భారతదేశ స్వతంత్ర గణతంత్ర వేడుకలు జరుపుకున్నందుకు చాలా గర్వపడుతున్నామండి. సత్కళ వాహిని ఆధ్యాత్మిక కళారంగాల సేవతో పాటు సాంఘిక సేవలు కూడా చేస్తూ దీంట్లో భాగంగా ఆగస్టు 15, జనవరి 26 మహాత్మా గాంధీ జయంతి వంటి కొన్ని దేశభక్తి దృఢభక్తి కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు అందించేస్తూ ఈ సత్కళ సంస్థని ముందరు తీసుకెళ్తున్నాము. ఈరోజు కార్యక్రమాల్లో ఉదయం పూట దేశభక్తి గీతాల ఆలాపన పోటీ కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా 50 మంది వరకు ఇందులో పాల్గొని ఉన్నారు. మరి ఈ కార్యక్రమం సాయంత్రం వేళ కార్యక్రమాల్లో ఒక దుర్గయ్య గారి ఒక మ్యాజిక్ షోని ఒక అరగంట సేపు, అలాగే కళ్యాణి సుధా సిస్టర్స్ వరకు గాత్ర సంగీత కచేరీ మరొక అరగంట సేపు, సత్కళ వాహిని బృందం యువవాహిని బృందంచే దేశభక్తి భక్తి గీతాల పనిలో ఒక రూపక దృశ్యాన్ని కొద్దిసేపు చూపించిన తర్వాత మాణిక్ రెడ్డి హెల్త్ కేర్ వారి యొక్క సౌజన్యంతో మాణిక్ రెడ్డి సత్యాన్ని గారి యొక్క చేతుల మీదుగా ఇక్కడ పలు పురస్కారాలు ఇవన్నీ తెలియజేసుకుంటున్నాము. ఈ సేవా కార్యక్రమాలు రాత్రి 8 గంటల వరకు జరుగుతాయి. కావున కాకినాడ పట్టణంలో సాయంత్రం కార్యక్రమాలు కూడా. అత్యంత దేశభక్తి, ప్రజల పట్ల అంకిత భావం కలిగిన వ్యక్తి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలో బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మరియు ఫైర్మ్యాన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ ఎంతో మంది పోరాట యోధులు తమ ప్రాణాల్ని అర్పించి మన దేశానికి స్వాతంత్రం మరియు గణతంత్రం తీసుకుని వచ్చారని, ఇలాంటి రోజును మనం సెలవు రోజులు కాకుండా ఒక గొప్ప రోజుగా భావించి ప్రతి ఒక్కరూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుని మన దేశం కోసం పాటుపడాలని తెలియజేశారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ దేశభక్తితో మెలిగి అనుకున్నది సాధించే వరకు పట్టుదలతో
చదవాలని తెలియజేశారు. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి ప్రతి ఒక్కరూ మీ బంగారు భవిష్యత్తుకు బాటను వేసుకోవాలని తెలియజేశారు. అనంతరం 10వ తరగతి చదువులు ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ మరియు కంప్యూటర్ ల్యాబ్ను సందర్శించారు. కార్యక్రమంలో గొల్లప్రోలుపట్న జనసేన నాయకులు కడారి తమ్మయ్య నాయుడు, బస చిట్టిబాబు, మామిడాల సూరిబాబు, బలిరెడ్డి గంగబాబు, మొగిలి రాజానాయుడు, అనంతర పట్టాభిరామయ్య, తలారి శ్రీను, గరగ తాతాచి, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలన్నా, ఆగస్టు 15 ఆగస్టు జరుపుకోవాలన్నా అనేక మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత మనకి స్వతంత్రం ఈ గణతంత్ర దినోత్సవం రావడం జరిగింది. ఆనాడు మరి బ్రిటిష్ వారు, ఆంగ్లేయులు మన దేశంలోకి వ్యాపార నిమిత్తం వచ్చి ఆనాటి రాజులకు, సంస్థానాధీశులకి మధ్య ఉండేటువంటి విభేదాలని వారు మరింత సృష్టించి తద్వారా మన భారతదేశం మీద పట్టు సాధించి మన పూర్వీకుల్ని ఒక బానిసలుగా తయారు చేసి వారి పరిపాలన మొదలెట్టినప్పుడు మరి ఈ దేశం స్వతంత్రం రావాలి అని ఆనాడు ఎందరో మహానుభావులు 3 కోట్ల పైచులకు వారు ప్రాణాలు కోల్పోతే 3 కోట్ల జనాభా, 3 కోట్ల మంది, అందులో మన తాతల ముత్తాతలు, తాత ఎంతో మంది ప్రాణాలు వారి జీవితాలు అర్పిస్తే ఈ రోజు మనం ఇంత స్వతంత్రంగా ఈరోజు బతకగలుగుతా ఉన్నాం. మీరు అనుకోవచ్చు స్వతంత్ర దినోత్సవం అంటే ఏదో ఊరికనే వచ్చింది కాదు. ఇది 3 కోట్ల మంది పైచులకు ఆ రోజు ప్రాణాలు కోల్పోయారు ఈ స్వతంత్రం భారతదేశం తీసుకురావడం కోసం. భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా మనమంతా జరుపుకుంటున్నామని లయన్స్ క్లబ్ స్టార్స్ ప్రెసిడెంట్ ప్రసాద్ నాయుడు పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను విశ్రాంతి తహసీల్దార్ రేలంగి బాపిరాజు ఆవిష్కరించారు. క్లబ్ అధ్యక్షులు ప్రసాద్ నాయుడు మాట్లాడుతూ మన భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా జరుపుకుంటున్నామని అన్నారు. మనమంతా దేశం మనకేమిచ్చిందని కాకుండా మనం దేశం కోసం ఏమి చేశామన్నది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలని అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా దేశం ముఖ్యమనే భావంతో దేశభక్తిని పెంపొందించుకోవాలని అన్నారు. న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వర్గం ప్రతి క్షణం రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాయని నాయుడు తెలిపారు. శాస్త్రవేత్త యాళ్ల శివప్రసాద్ మాట్లాడుతూ 77వ రాజ్యాంగ దినోత్సవం దేశ ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకుంటారని అన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం అంతరిక్ష సాంకేతికతను జాతీయ అభివృద్ధికి ఉపయోగించడమని అన్నారు. ఆ దిశగా ఇస్రో ఎన్నో విజయాలను సాధించి దేశ ఖ్యాతిని ఇనుమడింపచేసిందని అన్నారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ పలు సంస్కరణలు చేపట్టి మన దేశాన్ని ఆర్థికంగా పటిష్టం చేస్తున్నారని అన్నారు. 2047 సంవత్సరానికి దేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఎదగడానికి ప్రధాని మోడీ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, డాక్టర్ దాసరి శ్రీధర్, చింతపల్లి సుబ్బారావు, సూర్యనారాయణ, కె శ్రీరామరాజు, బొద్దురా సత్యనారాయణరాజు, పార్థసారథి, రవిశంకర్ పట్నాయక్, రాజా తదితరులు పాల్గొన్నారు. చాలా ముఖ్యం, అది మన విధి. ఎంతో మంది త్యాగదనుల ఫలితమే ఈ మనకు భారతదేశం స్వతంత్రం రావడం. దానికి మనకు సమగ్రమైన రాజ్యాంగం రూపొందించుకుని మనం ప్రజలు కూడా పరిపాలించే విధంగా మన సొంతంగా రాజ్యాంగం నిర్మించుకున్నాం. అది మనకు చాలా గర్వకారణం. భారత మాతాకి, భారత మాతాకి, భారత మాతాకి. అలాగే ఈ రోజు మనం కేవలం రిపబ్లిక్ డే కాదు, ప్రభుత్వం కొన్ని విధులు ఉన్నాయి, అలాగే ప్రజలకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి, అలాగే మన విధులు అన్ని గవర్నమెంటే చేయాలంటే కుదరదండి. మనం కూడా ఒక పౌరులుగా మన వంతుగా కృషి చేయాలి. ఈ దేశం సుభిక్షంగా ఉండాలి. అలాగే గౌరవ నరేంద్ర మోడీ 1947లో అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం కావాలని కోరుకుంటున్నారు. 1947 నాటికి అంటే 100 సంవత్సరాలు పూర్తవుతుంది మన దేశానికి స్వాతంత్రం వచ్చి 2047. ఆ టైంకి అభివృద్ధి చెందిన దేశంగా అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న దగ్గరగా 217 యుఎన్ఓలో రిజిస్టర్ అయిన 217 దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు కేవలం 46 మాత్రమే ఉన్నాయి. మనం కూడా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగి ముఖ్యంగా అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, జపాన్ దాటి 4వ
అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది ఈ భారతదేశం. వాలంటరీ సర్వీస్ మీరు కూడా ఎవరికైనా కావాలంటే ఎనీ టైం మీరు ఫోన్ కాల్ టు మీ. సార్కి అన్నీ తెలుసు, మన నాయుడు సార్ గారికి ఫోన్ నెంబర్ ఉంటుంది. మీరు డేట్ ఫిక్స్ చేసుకుంటే నేను కాకినాడ చుట్టుపక్కల మాత్రం వస్తానండి. నాకు ఇప్పుడు 71 సంవత్సరాలు ఈ నెలకి. ఎందుకంటే దూర ప్రయాణాలు ఈ సంవత్సరం నుంచి తగ్గించేసాను. కాకినాడ చుట్టుపక్కల అయితే నాకేం ప్రాబ్లం లేదండి. సో 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క జాతీయ పతాకం యొక్క పవర్ ఏంటనేది ఒక్కసారి మీకు తెలియజేయాలి. ఈ మువ్వనెల జెండా, 3 రంగుల జెండా ఈరోజు అలా మొదలైంది. మన స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15వ తారీఖున 1947 సంవత్సరాన తయారైన జెండా ఈరోజు ఇదే జెండా 2008 చంద్రయాన్-1 ద్వారా చంద్రుడు ఉపరితలం మీద 4 జెండాలు ఎగరేసిన ఘనత మన భారతదేశం. ఆ సందర్భంగా ఎక్కడైతే టచ్ చేసిందో ఆ జెండాలో ఆ యొక్క పేరు అక్కడ జవహర్ పాయింట్ అని నామకరణం చేశారు. 2008 నవంబర్ 14వ తేదీకి ఎగ్జాక్ట్లీ చంద్రయాన్-1 ప్రయోగం ద్వారా. అదే చంద్రుడి మీద 2019వ సంవత్సరంలో సెప్టెంబర్ 7వ తారీఖున చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ టచ్ చేసిన ప్రాంతానికి కూడా తిరంగా అని నామకరణం చేశారండి. పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం మాజీ చైర్మన్ జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు రెడ్డం జనార్దన్ పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ నాయకులు ఆయన అభిమానులు ఘనంగా జరిపారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పెన్నందరబాబు నివాసంలో జరిగిన కార్యక్రమంలో రెడ్డం జనార్దన్ చేత కేక్ కట్ చేయించి ఆయనకు తినిపించారు. అలాగే పుష్పగుచ్చాలు అందించి సాలువాలతో సత్కరించి జనార్దన్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పిఠాపురం అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ బాలపల్లి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బొజ్జాదరబాబు, సరిత నాగేశ్వరరావు, ఇసుకపల్లి బుజ్జి, పాలకర్ ప్రవీణ్, కొట్టేటి అరవింద్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు, శ్రీపాదవల్లభ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్, మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ పెన్నందరబాబు గారు ముఖ్య అనుచరుడు, మా బావ రెడ్డం జనార్దన్ గారికి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుల తరఫున అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరెన్నో ఉన్నతమైన పదవులకి ఎదగాలని ఆ భగవంతుని, ఆ దత్తాత్రేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వయంభూ భోగి గణపతి పీఠంలో మాఘమాసం రథసప్తమి రోజున పీఠంలో త్రినాథ వ్రత మహోత్సవాన్ని ఘనంగా ప్రారంభించినట్లు పీఠ ఉపాసకులు తోసర్లపూడి రమణరాజు తెలిపారు. స్వయంభూ భోగి గణపతి పీఠంలో సోమవారం ఉదయం త్రినాథ వ్రత హోమాన్ని ఘనంగా నిర్వహించారు. మాఘమాసంలో వ్రత హోమం నిర్వహణ చేయడం వల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల త్రిమూర్త్యాత్మక అనుగ్రహంతో సృష్టి జన్మల్లోని ప్రారబ్ధ కర్మల పరిహారం కలుగుతుందని పీఠం తెలియజేసింది. పీఠం వ్యవస్థాపక ఆధ్యాత్మిక ఉపాసకులు దోసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ సృష్టికి విఘ్నాలు లేకుండా త్రిమూర్తులు లలితాదేవిని ఆరాధించిన రోజు మాఘమాసం తొలి ఆదివారం కాగా మాఘ పౌర్ణమి చతుర్థిలో ప్రభవించిన త్రిమూర్త్యాత్మక స్వరూపం గణపతి అని పేర్కొన్నారు. మాఘమాసం సంక్లిష్ట హార చతుర్థి అత్యంత విశేషమని, ఫిబ్రవరి 5న గురువారం జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి నుండి ప్రతి నెల మొదటి ఆదివారం త్రినాథ వ్రత పూజ, బాలబాలికలకు పుస్తక ప్రసాదాల పంపిణీ జరుగుతుందని వివరించారు. శ్రీవారి సేవా సమైక్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి త్రినాథులకు మంగళహారతులు అందించి భక్తులు తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. విగ్రహాలు కలగకుండా ఉండడానికి వారు లలితాదేవిని ప్రార్థన చేసినప్పుడు లలితాదేవి ముఖ వర్చస్సు నుండి సింధూర వర్ణంలో విఘ్నేశ్వర స్వామి వారు ప్రభవించారు. అదే మాఘమాసం సంకష్టహర చతుర్థి, అంటే రాబోయే ఫిబ్రవరి 5వ తారీఖున వస్తున్నటువంటి సంకష్టహర చతుర్థి. ఈ మాఘమాసంలో మొదటి ఆదివారం నాడు త్రిమూర్తుల వారు లలితాదేవిని ప్రార్థన చేయడం ప్రారంభించారు. అదే ఈ మొదటి ఆదివారం యొక్క విశేషం. అందుచేతనే త్రిమూర్తుల యొక్క పూజా కార్యక్రమాన్ని భోగి గణపతి పీఠంలో ఈ తొలిజాములో ఉదయం పూజా కార్యక్రమం రథసప్తమి పాలు పొంగించుకుని సూర్యనారాయణమూర్తి స్వామి వారి యొక్క కార్యక్రమాలు గణపతి హోమాన్ని పూర్తి చేసుకుని ఈ సాయంత్రం వేళ తొలిజాములో 6 నుంచి రాత్రి 9 గంటల మధ్యలో ఈ యొక్క త్రినాథ వ్రత మేళాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఏ శుభకార్యం చేసినా పసుపుని త్రికోణాకారంలో తయారు చేసి గణపతి నిలిపి మనం పూజ చేస్తాం. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తాత్మక స్వరూపం గణపతిగా తొలి పూజలు చేసేటువంటి ఆ యొక్క భోగభాగ్యాలన్నీ కూడా ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీమాత వీరందరూ కూడా ఆ శక్తులన్నింటినీ కూడా గణపతికి అందించారు. కాబట్టి గణపతి సర్వోన్నతుడు. ఆయన యొక్క పూజా కార్యక్రమాన్ని సంకష్టహార చతుర్థిగా మనం నిర్వహించుకుంటాం. కాబట్టి 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ త్రినాథ వ్రత కార్యక్రమాన్ని
ప్రతి నెలలోనూ కూడా అంటే తెలుగు తిథి ప్రకారంగా ప్రతి నెలలోనూ మొదటి ఆదివారం నాడు భోగి గణపతి పీఠంలో మొదటి నెలలో 1 మేళ, 2 నెలల్లో 2 మేళాలు, ఆ విధంగా ఎన్ని నెలలు గడిస్తే అన్ని మేళాలు కూడా ఈ గణపతి పీఠంలో జరిగేటువంటి విధంగా లోక కళ్యాణార్థంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సర్వే జన సుఖనో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. కాకినాడ శాంతినగర్ లో శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందన కార్యక్రమం నిర్వహించడమైంది. ఈ కార్యక్రమానికి సంఘ సేవకులు, ప్రముఖ విద్యావేత్త, జెండా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్ ఆదినారాయణరావు ఆవిష్కరణ కావించి విద్యార్థులను ఉద్దేశించి అందరూ దేశభక్తిని కలిగి ఉండాలని, విద్యార్థులు మంచి క్రమశిక్షణతో విద్యను నేర్చుకుని దేశానికి సేవ చేయాలని చెప్పి ఉన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ మాట్లాడుతూ క్రమశిక్షణతో ఉండి భారతదేశాన్ని 3వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని ప్రథమ స్థానానికి రావడానికి కృషి చేయవలసిందిగా కోరుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా రంగోలీ పోటీ విజేతలకు, విద్యలో రాణించిన విద్యార్థులకు ముఖ్య అతిథులచే బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామకృష్ణ సేవా సమితి ఉపాధ్యక్షులు వక్కలంక రామకృష్ణ, కొప్పర్తి సుబ్రహ్మణ్యేశ్వరరావు, లంకా హనుమంతరావు, వివిఎల్ఎన్ మూర్తి, సుభద్ర, పెండ్యాల ప్రధాన ఉపాధ్యాయులు డి ఉమామహేశ్వరరావు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్చే వక్కలంక రామకృష్ణ పరివర్తన మరి ఎన్నో సేవా సంఘాలకు వారు చేసిన సేవలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న వక్కలంక రామకృష్ణను రామకృష్ణ సేవా సమితి ఘనంగా సన్మానించింది. కాకినాడ గాంధీనగర్లో గల గాంధీనగర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీనగర్ పార్క్ నందు గాంధీ పార్క్ ఫిట్నెస్ వాకర్స్ అసోసియేషన్, ఆనంద్ లహరి కుటుంబం అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్, కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్ అధ్యక్షతన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్, అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, గౌరవ అతిథులుగా అలయన్స్ క్లబ్స్ జిల్లా 106 గవర్నర్ పెంకి గోవిందరాజు, అలయన్స్ క్లబ్స్ సౌత్ మల్టిపుల్ ట్రెజరర్ వనం శ్రీనివాసరావు, స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ క్లబ్ అధ్యక్షులు ఎస్ఎల్సిసి మెంబర్ మద్దా వికాస్, బీజేపీ సీనియర్ నాయకులు కవికొండల భీమశేఖర్, 41వ వార్డు టీడీపీ కో ఇన్ఛార్జ్ మైలపల్లి విద్యాసాగర్, మాజీ కార్పొరేటర్ గోడు వెంకట సత్యవతి, పైండా శంకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం ముందు ఉంటుందని, ప్రతి రంగంలో కూడా మన దేశం ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, ఈ రోజు అంతరిక్ష పరిశోధనలో మన దేశం ఎన్నో విజయవంతమైన పరిశోధనలు చేస్తుందని, అలాగే రక్షణ రంగంలో మన దేశం ఎంతో పటిష్టంగా ఉంది అని ప్రపంచ నలుమూలలా ఉన్న భారతీయులందరూ గర్వించే రోజు అని అన్నారు. డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ ప్రతి భారతీయుడు బాధ్యతగా మెలగాలి అని, దేశభక్తితో పాటు సామాజిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, సమాజం పట్ల బాధ్యతగా ఉంటూ చిన్ననాటి నుండే తమ పిల్లలకు దేశ నాయకుల యొక్క గొప్పతనాన్ని, స్వాతంత్ర్యం కోసం పోరాడిన తీరును తెలియజేసి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి కమిషనర్ ఎస్ సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం ఆంధ్రలహరి గాయని గాయకులచే దేశభక్తి గీతాలను ఆలపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఎన్సీసీ విద్యార్థులచే వందే మాతరం నినాదంతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ మోహన్స్ వారిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించి రక్త పరీక్షలు ఉచితంగా చేయడం జరిగింది. అలాగే పార్థ డెంటల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మిలిటరీ వెంకటేశ్వరరావు, అసోసియేషన్ కార్యదర్శి కలిదిండి శ్రీనివాస్, బండి సుజాత, మోనా, డీసీఎల్ పెంకే శివకుమార్, క్లబ్ కార్యదర్శి నీలపాలి శ్రీనివాస్, కోశాధికారి కొత్త మెహర్ శ్రీరాములు, డీసీ వనం ఉపేంద్రనాథ్, ఆనంద్ లహరి టీం ప్రియా, దేవంత్, లావణ్య, ఆకుల శ్రీనివాస్, శ్రీధర్, బంటి, సిహెచ్ గణేష్, మారయ్య, ఇంజనీర్ ప్రసాద్, రామలింగేశ్వర్, రైస్ మిల్స్ రెడ్డి కూటమి నాయకులు, అసోసియేషన్ సభ్యులు, క్లబ్ సభ్యులు, విద్యార్థులు, చిన్నారులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపడం అయితే జరుగుతుంది. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మన దేశంపై గౌరవంతో మెలగాలి, అలాగే పెద్దల్ని పిల్లలందరూ కూడా గౌరవించాలి, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి, దేశానికి మనం ఏం చేశాము, ఏం చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరూ కూడా వారి మనసుతో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అవినీతి ఎక్కువగా ఉంది, దాన్ని రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి. అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. మన ఆరోగ్యం బాగా ఉండాలి అంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో అన్నీ తీసుకొచ్చి రోడ్ల మీద వేసే అలవాటే ఎక్కువగా ఉంది. కారులో వెళ్తే కారులోంచి బయటకు వేస్తాం, ఈ విధమైన అలవాట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడైనా ఏదైనా చెత్త ఉందంటే మనకెందుకులే అని ఊరుకుంటాం. ఈ విధంగా కాకుండా స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ వైపు మనందరూ వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా మనకి ఈ రాజ్యాంగం ప్రసాదించి మనకి అన్ని హక్కులు కాపాడినటువంటి
మన పూర్వ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎంతోమంది నాయకులు మన దేశానికి స్వాతంత్రం తెచ్చారు. అలాగే ఎంతోమంది నాయకుల కృషి వల్ల మన రాజ్యాంగం ఏర్పడింది. ఇవన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా పిల్లలకి కూడా మన యొక్క ఏదైతే భారతదేశ చరిత్ర ఉందో ఆ చరిత్ర అంతా చదివేటట్టు వాళ్ళకి మనం చెప్పేటప్పుడు ప్రయత్నించి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం పట్టణం కోసం ఇతర దేశాలు ఈ రోజు ఇతర దేశస్తులు కూడా మన దేశంలో వచ్చి భారతదేశంలో సమగ్రత, అదేవిధంగా రక్షణ ఉంది, ఆర్థికపరమైన వనరులు ఉన్నాయి, ఎలా వినియోగించుకోవాలనేది మన దేశాన్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. సో గొప్పతనం ఏంటంటే భారతీయులు ప్రపంచంలోనే ఏ రంగాలను కూడా తీసుకోలేము, మేము అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నాము అనేది మనం ప్రపంచానికి తెలియజేస్తున్నాము. అందుకే మన లాస్ట్ ఇయర్ మనకి చంద్రయానం చేసినప్పుడు ఉమెన్ చేసి సాధించిన ఘనత మన భారతీయులు. రియల్గా మరి అంత గొప్ప భారతీయుల యొక్క గొప్పతనాన్ని కొనియాడించిన సమయం మనకు ఆసక్తి. అన్ని రంగాలను కూడా మనం అభివృద్ధి చెందుతున్నాం. ముఖ్యంగా మన స్త్రీలు సాధించిన ఘన విజయం మరి ఎప్పుడు ఈ చరిత్ర ఉన్నంతకాలం కూడా మరి ఆ స్త్రీ యొక్క పేరు అలా వెళ్ళిపోతుంది. అంత గొప్పమైన మన భారతదేశము మరి సంస్కృతంగా చూసినట్లయితే మరి సాంస్కృతికంగా కూడా మనం చాలా అభివృద్ధి చెందుతున్నాము. అదేవిధంగా నైతికంగా కానీ లేదా ప్రజల రక్షణ కల్పించిన అనేక చట్టాలు, కొత్త చట్టాలు మనకు వస్తున్నాయి. మరి ముఖ్యంగా మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే అందరికీ స్త్రీ పురుష భేదం లేకుండా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్. టౌన్ హాల్ పాలకవర్గం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమంలో రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రశంస. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పిలుపు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల ద్వారా నగర ప్రజలకు మెరుగైన సేవలు. ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. ఇవి ఇప్పుడు వరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.